11వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య గౌడ్ తెలిపారు. కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య గౌడ్ 11వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని, ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన సతీమణి దండంపల్లి సుజాతను ఎన్నికల బరిలో నిలపడం జరిగిందని చెప్పారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్, మహేష్, కోరె అంజయ్య, ఎస్కే లతీఫ్, పజ్జూరి పరమేష్, కంకణాల వెంకటరెడ్డి, దండంపల్లి సత్తయ్య, సరోజ, పల్లె నరసింహ, బొడిగరాము, ఎల్లేష్, మహేష్, కిరణ్, సాయి, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళా మీకు నీళ్ళు పుష్కలంగా రప్పిస్తారు. నేనే ఇబ్బంది వాటర్ వస్తుంది మళ్ళీ కూడా ఇంకా ఎక్కువ 3 రోజులకు ఒకసారి ఫుల్ తప్పకుండా కారు గుర్తు కోట వేయాలి. అబ్దుల్లా కారు గుర్తుకే ఓటు వేయాలి తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ओके थैंक यू अब्दुल्ला अब्दुल्ला भाई नगेश बात कर रहा हूँ। తప్పకుండా వస్తుందా? ఎన్ని వస్తున్నాయి? పింఛన్ 8000 వస్తుంది. కేసీఆర్ వస్తే 4000 వస్తుంది. 4000 వస్తాయి. కారు గుర్తుకై కారు గుర్తుకే కారు గుర్తు కొట్టే కారు గుర్తే కారు గుర్తు పెట్టుకో. కారు గుర్తుకే అందరూ వస్తారు. అందరూ వస్తారు. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే నీళ్ళు లేనప్పుడు